పార్లమెంటులో ప్రతిపక్షాలను సస్పెండ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుండగుల చర్య కారణంగా ప్రశ్నించిన 141 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేశారు. అయితే ఈ సస్పెన్షన్ కు ఖండిస్తూ అనంతపురంలో వామపక్ష నేతలు క్లాక్ టవర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై సిపిఐ నేతలు విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని ఎంపీలను సస్పెండ్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే 141 మంది ఎంపీలను సమావేశాలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు నిరసన చేశారు. భారత పార్లమెంటులో ఇటీవల దుండగుల దాడికి దుశ్చర్యగా సుమారు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై నేడు అనంతపురం నగరంలో వామపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి, తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతూ అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. భారత పార్లమెంటు పైన దాడిని నిరసిస్తూ ఇవాళ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున ఆగంతుకులు ఇద్దరు పార్లమెంట్ లోపలికి వెళ్లిపోయారు. పార్లమెంటు వెలుపల బయట కూడా వాళ్ళందరూ కూడా పొగ బాంబులు వేశారు, లోపల కూడా వేశారు. ఒక భయభ్రాంతులను చేయడం జరిగింది. ఇవాళ భారత పార్లమెంట్ పైన దాడి అంటే భారత ప్రజాస్వామ్యం పైన దాడి చేశారు. ఇవాళ ప్రశ్నించిన పాపానికి ఇండియా కూటమిలో ఉన్నటువంటి వారిని ఇవాళ 100 మందిని పార్లమెంట్ లో, ఇవాళ అదేవిధంగా 46 మందిని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేస్తామన్నారంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ భయపడతా ఉంది. మెజార్టీ ఉన్న ప్రభుత్వం కదా, మందబలం ఉన్నటువంటి ప్రభుత్వం కదా, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి ఇవాళ బిల్లులను కూడా ఆమోదం చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీంట్లో దాగి ఉంది. అందుకే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడలేకపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మణిపూర్ లో ఘటన జరిగితే, మారణకాండ జరిగితే, ఇద్దరు మహిళలను ఊరేగిస్తే ఇవాళ జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ భారత పార్లమెంట్ లో మాట్లాడడానికి ఆయన వెనకడుగు వేశాడు. అమిత్ షా మాట్లాడడంలే, మణిపూర్ ఇంతవరకు కూడా పోవడంలే. మిజోరాం ఎన్నికలు జరిగితే మిజోరాం ఎన్నికలు కూడా ప్రచారానికి పోలేనటువంటి పరిస్థితి నరేంద్ర మోడీది. 140 కోట్ల జనాభా నుండి భారతదేశంలో ఇవాళ 140 కోట్ల మందికి ఇవాళ మీరు ప్రధానమంత్రినా, భారతీయ జనతా పార్టీకి మాత్రమే ప్రధానమంత్రి అని అంటా ఉన్నా. అందుకే భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయింది. అందుకే నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇండియా కూటమి ఆధ్వర్యంలో మీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు, మిమ్మల్ని గద్దె దిప్పేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత పార్లమెంట్ లో అగంతకులు చొరబడి మరి దుశ్చర్యకు పాల్పడితే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించినందుకు 141 మంది ఎంపీలని ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తి అయ్యేంత వరకు సస్పెండ్ చేయడం అనేది ఇది అప్రజాస్వామికం. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కార్యకర్తలు, నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ నిరసన వ్యక్తం చేస్తాను. ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మరి ఎంపీలందరినీ కూడా పార్లమెంట్ సమావేశాలకి పిలవాలనేసి మేము డిమాండ్ చేస్తాను. దానితో పాటు ఇవాళ మరి పదే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులందరూ కూడా దేశ భద్రత గురించి, జాతీయత గురించి ఇవాళ పదే చెప్తా ఉంటారు. భారత పార్లమెంట్లో అగంతకులు చొరబడి మరి దాడి చేస్తే మళ్ళీ దాని మీద విచారణ చేసేదానికి దిక్కు లేదు. కానీ ఇవాళ దేశం గురించి, జాతీయ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష సభ్యులకి సమాధానం దాటవేయడానికి, సమాధానం చెప్పకుండా ఇవాళ ప్రతిపక్ష సభ్యుల్ని శీతాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అనేది అప్రజాస్వామికం, దారుణము. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. శీతాకాల సమావేశాల్లో అప్రజాస్వామికంగా 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వామపక్షాలు. అదేవిధంగా అసలు అక్కడికి రావడం కూడా కేవలం బీజేపీ వారు ఇచ్చిన పాసుల ద్వారానే ఇక్కడికి వచ్చారని చెప్పి వారు మండిపడుతున్నారు. అదేవిధంగా ఈ శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ వారిని మళ్ళీ వెనక్కు పిలిచి శీతాకాల సమావేశాల్లో పాల్గొనేలా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా అనంతపురం నగరంలో వామపక్ష నేతలు టవర్ క్లాక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి ఈటీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.